హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీ దివ్య ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి, మా మేనత్త వాళ్ళ ఇంటికి, మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోనాల వీడియో అండి ఇది. లాలగూడ. ఇక్కడ మా ఆయన మా మరిది ఇద్దరు హాయ్ చెప్తున్నారు చూడండి. అందరం వెళ్ళినాము. కొంచెం వీడియో తీసుకున్నాను కానీ కొద్దిగా ఎడిటింగ్ చేసి పెట్టిన, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయిపోయింది. కొంచెం శారీస్ అది స్టార్ట్ చేసినాను కదా, కొంచెం అక్కడ బిజీ అయిపోయినా నేను. ఇక్కడ మా పెద్దదిన, మా జాను, మా అన్న కూతురు, మా మమ్మీ, మా పిన్ని, మా చెల్లెలు వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. మా రాజేంద్ర నగర్ పిన్ని అండి, మీరు వీడియోస్లో చూసి ఉండొచ్చు. రాజేంద్ర నగర్ పిన్ని. మా బాబాయ్ ఇక్కడ సాకబోస్తున్నాడు చూడండి. ఇక్కడ క్రీమ్ కలర్ శారీలో బోనం ఎత్తుకున్నామే మా డాడీ వాళ్ళ చెల్లెలు, మా మేనత్త. అక్కడ ఇంకొక అత్త ఉంది ఇక్కడ, క్రీమ్ కలర్ శారీ, ఆమె మా డాడీ వాళ్ళ అక్క. ఇక్కడ మొక్కి వెళ్తున్నాయని మా చిన్న బావ అండి. వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. ఇక్కడ మా అన్నయ్య కూడా హాయ్ చెబుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. మా చిన్నక్క, అన్నయ్య, మా చిన్న బావలు ఇంట్లోనే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ సౌండ్ ఎక్కువ వస్తుందండి. అంటే బోనాలు కదా, పాటలు పెద్దగా పెడతారు కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది. మళ్ళా అదేంటి కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి పెట్టలేకపోయాను. ఇక్కడ మా చిన్నక్క అండి, అంటే మా మేనత్త వాళ్ళ చిన్న కొడుకుకి మా అక్కనిచ్చినాము, మేనబావకి. ఇక్కడ మా అన్నయ్య ఏదో జోక్ చేస్తే ఇంకా నవ్వుకుంటా వెళ్తుంది. మా అన్న కొడుకు హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అంతా లైన్, ఈ గల్లీ వాళ్ళందరూ ఒకటేసారి తీస్తారండి బోనాలు, ఒకేసారి వెళ్తుంది. మా మేనత్త వాళ్ళ బోనాలు వెళ్ళే వరకు అని వెయిట్ చేస్తారు ఎంతసేపు అయినా సరే. చాలా లేట్ అయిపోయింది, బట్ ఆ రోజైతే మేము వెళ్ళడానికే లేట్ అయిపోయింది. మేము తొందరగా వెళ్ళి ఉంటే తొందరగా అయ్యేటిదేమో బోనాలు. మా వల్ల వెయిట్ చేసుకుంటే అక్క వాళ్ళు చాలా లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి. ఇక్కడ నేను మా అక్క నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, నల్లపోచమ్మ టెంపుల్ అండి. 2 బోనాలు తీస్తారు అక్క వాళ్ళు, ఇది ఒకటి, ఇంకొకటి. ఇది బస్తీ బోనం అండి. ఇక్కడ మా మేనత్తకి దేవుడు వస్తుంది చూడండి. అత్తకి ఇప్పుడు కాదండి, ఆమె చిన్న ఏజ్లో ఉన్నప్పటి నుంచి దేవుడు వస్తుందంట. మా ఇంటి బోనాలు తీస్తున్నారు అనేసి అంటే, మా ఇంటి దగ్గర మా అత్త మ్యారేజ్ కాకముందుకు అసలు ఎంతమంది వెయిటింగ్లు ఉంటుండే అండి. అత్త దేవుడు వస్తే అంత బాగా ఆడతారు. ఆమె కోసం అందరు ఇట్లా వెయిటింగ్లు ఉంటుండే, దేవుడు వస్తుంది మంచిగా ఆడుతుంది అన్నట్టుగా చూడ్డానికని. ఇక్కడ అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. నల్లపోచమ్మ టెంపుల్ అండి ఇది, చూడండి. ఎప్పుడు 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 తీసుకురాగా అప్పుడు నువ్వు స్ట్రైట్నింగ్ చేయించినావా? స్టైల్ చేంజ్ చేసినావా? లే అంటే హెయిర్ స్టైల్ చేంజ్ చేసినావా? మస్తు కనబడుతుంది ఇప్పుడే, అప్పుడు కంటే. 40 ఏళ్ళ ఈయన ఇంకొక బావ అండి. మా మేనత్తకి 2 కొడుకులు. ఈయన పెద్ద బావ. బావతోనైతే ఫుల్ కామెడీ అండి, ఫుల్ నవ్విస్తాడు, ఫుల్ సతాయిస్తాడు. ఆయన మమ్మల్ని చిన్న ఉన్నప్పుడు ఎట్లా సతాయించిండనో, ఆ రోజు నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి బావని అట్లా సతాయించినాము. ఫుల్ ఆడుకున్నాం బావతోని, కొంచెం సేపు టైంపాస్ చేసుకున్నాం మంచిగా. ఇక్కడ సెకండ్ బోనం అండి, మా చిన్నక్క ఎత్తుకుంది. సెకండ్ బోనం అక్కడ ముత్యాలమ్మ టెంపుల్కి తీసుకెళ్తారండి. ఇక్కడ సాకబోస్తుంది మా చిన్న బావ. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ బోనం ఎక్కిచ్చేసి వచ్చి ఇంకా రిలాక్స్ అయినాం అందరము. బోనం తీసుకొని వెళ్తున్నారు చూడండి. అండ్ నాకు మా ఇంట్లో కూడా బోనం చేయాలని చాలా ఇష్టం అండి, బట్ మాకు లేదు. చేస్తా, కొంచెం టైం పడుతుంది చేయడానికి. ఇక్కడ గుడికి వచ్చామండి. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా ఈ గుడి దగ్గర అయితే మస్తు ఫోటోలు దిగుతామండి. లాస్ట్కి ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తా చూడండి. నాకు బోనం ఎత్తుకోవడం రాదు, నాకు కొంచెం చేతులు అట్లా వణుకుతాయి, నాకు రాదు బోనం ఎత్తుకోవడానికి. బోనం ఎత్తుకున్న తర్వాత బోనం అక్కడ ఎక్కిచ్చేస్తారు కదా అక్క వాళ్ళు, కాలి బోనం తీసి తలపైన పెట్టుకొని ఫోటోలు దిగుతాయండి ఎవ్రీ ఇయర్. మా చిన్నన్న తీస్తాడు, మంచిగా తీస్తాడండి మా అన్న ఫొటోస్ అయితే. అన్నను కూడా చూపిస్తా. ఇంట్లో కొంచెం ఒక ట్విస్ట్ అండి, ఏంటంటే ఆ అన్న మూవీస్లో వస్తాడు. ఎవరైనా గుర్తుపట్టుంటే నాకు కామెంట్ చేయండి.
మా అన్న, మా చిన్నన్న. చూపిస్తాను, వస్తారు చూడండి. అన్నం ఎవరైనా గుర్తుపడితే టికెట్స్ ఎందుకు తీసుకున్నట్టు అడిగాలి. ఇక్కడ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ ఫోటో తీయమంటే మా చెల్లె కొంచెం వీడియో కూడా తీసింది. అయిపోయిందండి. బోనాలు ఎక్కించేసి వచ్చి ఇంకా రిలాక్స్ అవుతున్నారు అందరూ. మా బాబాయ్, మా మేనత్తలు ఇద్దరు కూర్చున్నారు. మా పెద్ద బావ, మా పిన్ని, మా ఇంకో బాబాయ్, రాజేంద్ర నగర్ బాబాయ్ హాయ్ చెప్తున్నాడు చూడండి. మీకు ఇందాక ట్విస్ట్ అన్నాను కదా, ఈ అన్ననే అండి. ఈ అన్నకి పాప, వాడైతే మా తమ్ముడు కొడుకు. ఆ పాప అయితే అస్సలు చూడదండి, నా మొహం చూడదు, నాతో మాట్లాడదు. ఈ అన్నని ఎవరైనా మూవీస్లో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి, చూసారా లేదా అనేసి. అన్న మూవీస్లో వస్తాడు. ఇక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు. కొంచెం వీడియో తీసుకున్నా. మా మేనత్తలండి ఇద్దరు, మా యశు మా చెల్లెలు. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఉప్పలమ్మ టెంపుల్ అని కూడా ఉంటుందండి. నేను ఎప్పుడు బోనాలకు వెళ్తాం కానీ ఈ గుడికి ఎప్పుడు నేను రాలేదు. ఇక్కడ గుడి ఫస్ట్ టైం నేను వచ్చింది. నాకు ఈ అమ్మవారిని గుడి చూడడం కానీ ఈ పూజ విధానం చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం అండి. ఉప్పు ప్యాకెట్ తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి ఎక్కిస్తారంట. ఫస్ట్ టైం నేను చూడడము. ఇక అక్క ఇక్కడ ఉప్పు వేసింది చూడండి. నాకు మంచిగా అనిపించింది. అంటే ఎట్లా కూడా చేస్తారా అంటే పూజ విధానం కొన్ని తెలుసుకోవాలండి. నేను కూడా కొన్ని తెలియదు నాకు. మంచిగా అనిపించింది. షాక్ అయినా నేను, అక్క ఉప్పు ఎందుకు అనేసి అంటే ఉప్పలమ్మ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ ఎక్కిస్తారు దేవుడికి అనేసి అంటే ఓకే అని అనుకున్నా. అయిపోయిందండి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మా అత్త, మా డాడీ వాళ్ళ అక్క, మా మమ్మీ వాళ్ళతో, మా పిన్ని వాళ్ళతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా, చాలా జోవియల్గా ఉంటుంది. ఫుల్ డాన్స్ వేస్తారండి మా వాళ్ళు అయితే. ఇక్కడ మా పిన్ని మా అత్త వేస్తుంది చూడండి. మా మమ్మీకి ఆడమంటుంటే మా మమ్మీ నాకు మొక్కలు నొప్పు నేను ఆడాను అని అంటుంది. ఇక్కడ పర్పుల్ కలర్ శారీ కట్టుకున్నాము. ఈమె కూడా మా పిన్ని, మా చిన్న బాబాయ్ వాళ్ళ వైఫ్. ఇక్కడ మా పిన్ని పక్కకున్న ఆంటీ ఏమో మా పెద్ద బావ వాళ్ళ అత్త, అలా పెద్ద బావ వాళ్ళ భార్య, ఆమె గ్రీన్ శారీ. ఇక్కడ మా అత్త, మా పిన్ని ఫుల్ డాన్స్ ఆడిరు. అది డైరెక్ట్ వాయిస్ పెడతామంటే ఆ సాంగ్స్ ఒకటండి అసలు కాపీరైట్ పడుతుందని చెప్పి అసలు ఏం సరిగా పెట్టలేకపోయినా నేను. మంచిగా ఎంజాయ్ చేస్తారండి మా వాళ్ళు అయితే. ఇక్కడ మా కోడలు చూడండి ఎట్లా చేస్తుంది అని చెప్పొద్దా నేను వీడియోలో. ఇగో అయ్యో మస్తు సిగ్గుపడుతుందండి, చాలా సిగ్గుపడుతుంది మా కోడలు వంశవర్ధిని. చూడండి చెప్పలేము. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. మా భీముడు ఇడు. ఈ అబ్బాయి మా ఇంకొక అత్త కొడుకు అండి. అదే దేవుడు వచ్చింది కదా అత్త, ఆ అత్త కొడుకు. మా చిన్నత్త కూడా ఉంది కానీ ఆమె ఏ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు. మా చెల్లెలు తీసి పంపించిందండి వీడియోస్ అన్నీ నాకు. నేను నా ఫోన్తో తీయలేదు. ఈ ఫొటోస్ కొన్ని దిగినాం మేము, నేను, మా అక్క, మా చెల్లెలు, ఇంకా మా చిన్న వదిన అండి. మూవీస్లో వస్తాడు కదా అన్న, వాళ్ళ వైఫ్ ఆమె. మేమందరం గుడి దగ్గర దిగిన ఫొటోస్ అండి. నేను ఇక్కడ బోనం నేను ఎత్తుకోలేదు, ఖాళీ బోనం అట్లా ఫోటో కోసం అని చెప్పి తలపైన పెట్టుకొని దిగిన. నాకు చాలా ఇష్టం బోనం ఎత్తుకోవాలంటే, బట్ నాకు రాదు ఎత్తుకోవడం, కొంచెం భయం వేస్తుంది. ఈయన మా పెద్ద బావ అండి, మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్. మా పాప, మా అక్క కూతురు, మా తమ్ముడు కొడుకు, మా రాజేంద్ర నగర్ పిన్ని అండ్ నేను. ఇక్కడనేమో మా మేనత్త, మా పిన్ని, నేను. ఫొటోస్ అయితే చాలా దిగినామండి. కొన్ని యాడ్ చేసినాం చూడండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. అంటే ఫ్యామిలీ అంటే ఇదే కాదండి, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. అందరిని తీయలేకపోయినాం, అందరు సగం మంది వెళ్ళిపోయినారు ఫొటోస్ దిగక ముందుకే. ఇక్కడ నేను, మా మమ్మీ, మా పెద్దొదిన, మా చెల్లె, మా జాను, మా అన్న కూతురు. ఇక్కడ నేను రెడీ కాగానే దిగిన ఫొటోస్ అండి మా అన్న వాళ్ళ ఇంట్లో. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.